మీ అవధాన ప్రక్రియలో ప్రయోగాలు ఏమైనా చేశారా విప్లవాత్మకంగా? నేను చాలా ప్రయోగాలు చేశాను, అది కూడా చెప్పు. ఎందుకంటే ప్రప్రథమంగా తొలినాళ్ళలో అష్టావధానం చేస్తూ ఉంటే చివర అప్పచెప్తాం పద్యాలన్నీ. 8 మంది పండితులకు చెప్పిన పద్యాల్లో నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, దత్తపది, సమస్య, వర్ణ 5 పద్యాలు అప్పచెప్పాలి. అలా చెప్పినప్పుడు ఇంకా కూడా కొన్ని పద్యాలు కూడా మనం చెప్పగలము అనే భావన కలిగింది నాకు. ఇది చాలా తక్కువ వ్యవధిలో చేసేస్తున్నాం మనం, ఇంకా సమయం ఉంటే ఏదో వేరే కూడా చేయొచ్చు అని. అట్లా ఏకకాలంలో 2 అవధానాలు చేయడం, ద్విగుణితాష్టావధానం. తిరుపతి వెంకట కవులు చతుర్గుణితాష్టావధానం వరకు చేశారు, అంటే ఏక సమయంలో 4 అవధానాలు చేయడం. నేను దశగుణితాష్టావధానం చేశాను 1985లో, 10 అవధానాలు ఒకేసారి చేయడం. అది తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానములు, అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని 2 సంస్థలు కలిపి, అప్పుడు సూర్యారావు గారని ఒక మంచి కార్యదర్శి ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో వల్లీశ్వర్ గారని ఒక మంచి పాత్రికేయ సోదరులు ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో 1985లో అది ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రక్రియ, కొంగొత్త ప్రయోగం సంస్కృతాంధ్ర అవధాన చరిత్రలోనే అది. అంటే దశగుణిత అవధానం అంటే 10 అవధానాలు ఏక సమయంలో చేయడం, అది చాలా అద్భుతంగా జరిగింది. చివరి అన్ని పద్యాలు అప్పచెప్పే సమయం ఉంటుంది కదా, చాలా తక్కువ కాలంలో చెప్పేశాను పద్యాలన్నీ కూడా. నేను సాయంత్రం నాకు 6-6:30 వరకు సమయం ఇచ్చారు, నేను 4:30కే పూర్తి చేశాను, నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేసేసాను. అది ఆ సభలో ప్రప్రథమంగా నా జీవితంలో సన్మానం కూడా స్వర్ణ కంకణ సన్మానం, తిరుమల తిరుపతి దేవస్థానం సువర్ణ పథకాన్ని ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత షోడశ గుణితాష్టావధానం కూడా చేశారు విజయవాడలో, 16 అవధానాలు ఒకేసారి చేయడం, 16x8, అది 3 రోజులు జరిగింది. తరువాత తిరుపతి వెంకట కవులు, కొప్పరం సోదర కవులు, వాళ్ళ శిష్య పరంపర ఆ రోజుల్లో శతావధానాలు చేశారు. ఆ తర్వాత 50 ఏళ్ళు ఎవరూ శతావధానం చేసిన వాళ్ళు లేరు ఆంధ్రదేశంలో, మళ్ళీ నాతో ప్రారంభమైంది.